కార్తీక మాసంలో చేసుకునే కేదారేశ్వర స్వామి వ్రత కథను ఇవాళ నేను మీకు చెప్తాను. ఈ వ్రతాన్ని మొట్టమొదటిసారిగా చేసింది పార్వతీదేవి. శివుడిలోని సగభాగం పొందడానికి అర్ధనారీశ్వరులుగా అవ్వడానికి పార్వతీదేవి వ్రతం చేసి శివుడిని మెప్పించి వరం తీసుకుంది. ఇంకా కథలోకి వస్తే శివుడు పార్వతి ఇద్దరు కూడా కైలాసంలో నిండు సభలో కూర్చొని ఉంటారు. నంది, దేవతలు మరియు గణాలు ఉంటాయి కదా, అందరూ కూడా శివుణ్ణి పార్వతిని స్తుతిస్తున్నారన్నమాట. ఇంతలో భృంగి అనేటువంటి మహర్షి వచ్చి తన ఆనందంతో శివుడు ముందు నాట్యం చేసి శివుడిని మెప్పించి శివుడి అనుగ్రహం ప్రసాదంగా తీసుకుంటాడు. అతను వచ్చి శివుడికి మాత్రమే ప్రదక్షిణం చేసి శివానుగ్రహం మాత్రమే తీసుకొని వెళ్తాడనమాట. పార్వతీదేవి అడుగుతుంది, ఇక్కడ ఉన్న దేవతలందరూ మరియు గణాలందరూ కూడా మన ఇద్దరిని పూజిస్తున్నారు, భృంగి మాత్రమే ఎందుకు మిమ్మల్ని ఒక్కడినే సేవించాడని అడుగుతుంది. నెక్స్ట్ పార్ట్